నో షుగర్, నో క్రీమ్, నో కండెన్స్ మిల్క్. మరి ఇలా క్రీమీగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్‌ని ఎలా చేస్తారో తెలుసా? హెల్తీ ఇంగ్రీడియెంట్స్‌తో చేసిన ఈ ఐస్ క్రీమ్ కిడ్స్ నుండి ఎల్డర్స్ వరకు అందరికీ నచ్చేస్తుంది. సమ్మర్‌లో గిల్ట్ ఫ్రీగా ఎంజాయ్ చేయాలంటే ఈ రెసిపీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మరి పర్ఫెక్ట్ హెల్తీ మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దామా? దీనికోసం ఒక 2 మ్యాంగోస్ తీసుకున్నాను. మ్యాంగోస్‌ని మంచిగా పండిన మ్యాంగోస్ తీసుకున్నారంటే స్వీట్‌నెస్ దీంట్లో చాలా మంచిగా ఉంటుంది. దీన్ని అంతా కూడా చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకోనాలి. ఇలా చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్న దాన్ని బ్లెంచ్ కూడా చేసేసి పక్కకు పెట్టేసేసుకోండి. నేనిప్పుడు ఇక్కడ ఐస్ క్రీమ్ కోసము కొన్ని బాదాం, మఖానా ఇంకా కాజుని నానబెట్టి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా బాదాంది పొట్టు తీసేయాలి. ఇంకా మఖానాలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా పిండేసేయాలి. ఇప్పుడు ఇక్కడ మంచి స్మూత్ టెక్స్చర్ కోసం నేను ఇక్కడ పన్నీర్ అనేది వాడుతున్నాను. ఇలా పన్నీర్‌ని మొత్తం కూడా స్మాష్ చేసేసి ఒక బ్లెండర్ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా ప్యూరీ అవ్వడానికి కోసం కొన్ని మిల్క్ యాడ్ చేయాలి. ఈ మిల్క్ కూడా మంచి థిక్ మిల్క్ అన్నమాట. అంటే క్రీమ్ ఉన్న మిల్క్ ఉంటాయి కదా! అవి తీసుకున్నాను. ఇది మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇలా స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు బ్లెండ్ చేసేసుకోవాలి. అండ్ దీంట్లో స్వీట్‌నెస్ కోసం ఖర్జూర్ ఉంటుంది కదా! డేట్స్ అవి కూడా యాడ్ చేశాను. మధ్యలో సీడ్స్ తీసేసి ఇదంతా చేసేవరకి ఖర్జూర్‌లో ఉన్న చాలా స్వీట్‌నెస్ ఉండే అవన్నీ. సో, అందుకు దానికి పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుందన్నమాట. టేస్ట్ కూడా. అండ్ ఇప్పుడు ఇక్కడ మ్యాంగోస్‌ని నేను వేరే దాంట్లో ట్రాన్స్‌ఫర్ చేసేసి కొన్ని మిల్క్ యాడ్ చేస్తున్నాను బ్లెండ్ అవ్వడానికి కోసము. ఇలా బ్లెండ్ చేసిన దాన్ని మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఖర్జూర్ ఆ పేస్ట్‌లోకి యాడ్ చేసేస్తున్నాను. ఒకవేళ మనం వేరే దాంట్లో బ్లెండ్ చేయకపోతే అన్నీ కొంచెం పండు అలాగే ఉంటుందేమో అని నేను ఇలా బ్లెండ్ చేశాను. మీరు కావాలంటే ఒకటే మిక్సర్ జార్‌లో కూడా బ్లెండ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను ఒక్కసారి మొత్తం కూడా బ్లెండ్ చేసేస్తున్నాను. అప్పుడు మంచిగా కలుస్తుంది అన్నమాట. ఐస్ క్రీమ్ అంతా కూడా కలిసేసి ఇలా క్రీమీ టెక్స్చర్‌లో వస్తుంది. ఇప్పుడు ఇది ఒక గ్లాస్ జార్ ఉంటుంది కదా! ఆ కంటైనర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశాను. చూసారు కదా! ఎంత క్రీమీ టెక్స్చర్‌గా ఉందో. దీన్నే మనము జస్ట్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసేసుకొని ఇలాగే చల్లగా అయ్యాక తిన్నారంటే చాలా బాగుంటుంది. ఫ్రీజర్‌లో పెట్టి ఐస్ క్రీమ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా పైనుంచి నేను కొన్ని మ్యాంగో పీసెస్ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి ఫ్రీజర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయండి. మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. చల్లగా అయినాక తింటే అలా క్రీమీగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేనైతే ఇక్కడ ఫ్రీజర్‌లో పెట్టేసి 7 అవర్స్ వరకు వాటిని ఫ్రీజ్ చేశాను. అంతే 7 అవర్స్‌లో మనకి ఇలా మంచిగా ఐస్ క్రీమ్ అయిపోతుంది. దీన్ని స్కూపర్ సహాయంతోటి స్కూప్స్ చేసేసుకొని తినేయడమే అంతే. చాలా ఈజీ. ఈ హెల్తీ మ్యాంగో ఐస్ క్రీమ్‌ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ, ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.